I would like to discuss about the maternity benefits and the maternity leave policy for the employees who work in the corporate sector. సో కార్పొరేట్ సెక్టర్లో పనిచేసే ఉమెన్కి మెటర్నిటీ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, ఎంటైటిల్మెంట్ ఎలా చేసుకోవచ్చు, అదేవిధంగా వాట్ ఆర్ ద బెనిఫిట్స్ త్రూ ద యాక్ట్. సో లెట్స్ డైవ్ డీప్ ఇన్ టు ద మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ ఆఫ్ 1961. సో ఫస్ట్ మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ ఇండియాలో 1961లో వచ్చిందండి, విచ్ హ్యాస్ అన్ అమెండ్మెంట్ ఇన్ ద ఇయర్ 2017. అమెండ్మెంట్ అంటే స్మాల్ చేంజెస్, డెవలప్మెంట్స్, అంటే యాక్ట్లో కావాల్సిన వాటిని ఉంచడం, ఇంకా ఉమెన్ యొక్క ప్రయోజనం కోసం పెంచడం, అనవసరమైన వాటిని తీసేయడం అనే వాటిని అమెండ్మెంట్స్ అని అంటాము. So as per the Maternity Benefit Act of 1961 in India, an establishment or an organization which having 10 or more employees working in them. So when it comes to corporate employees, women who are working in corporate companies, they are entitled to get this Maternity Benefit Act policies. Ante ee policy, they are entitled to have 26 weeks of లీవ్, దట్ టు పెయిడ్ లీవ్. అంటే శాలరీ ఇస్తూ 26 వారాలు వాళ్ళకి మొత్తం ప్రెగ్నెన్సీలో మొత్తం డ్యూరేషన్లో లీవ్ తీసుకోవచ్చు. అండ్ వాళ్ళకి ఇష్టమైతే, వాళ్ళకి అవసరం అని అనుకుంటే 8 weeks బిఫోర్ డెలివరీ, బిఫోర్ ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ టైం నుంచి వాళ్ళు 8 weeks ఆఫ్ మెటర్నిటీ బెనిఫిట్స్ ఫ్రమ్ ద కంపెనీ, అంటే అది ఒక శాలరీ రూపంలో కానీ లేదా ఎటువంటి బెనిఫిట్స్ రూపంలో కానీ, క్యాష్ ఆర్ ఎనీ అలవెన్సెస్ దే ఆర్ అవైలబుల్ టు గెట్. అదేవిధంగా ఈ హోమ్ ఆపర్చునిటీస్ని కూడా తీసుకోవచ్చు. అండ్ ఆల్సో they are entitled to get the crèche facility, like after delivery, after 3 months or 4 months, if they want to resume their work, there will be a crèche facility. What is this crèche facility అంటే ఆ crèche facility అనేదాన్ని ఏమిటంటారో అదొక ఏరియా ఆ కంపెనీలో, ఆ కార్పొరేట్ కంపెనీలోనే ఫామ్ చేసి ఉంచుతారు, వేర్ దీస్ చిల్డ్రన్, పిల్లలు, బేబీస్ ఎవరైతే ఉంటారో దే విల్ కీప్ దెమ్ దే. దెన్ 3 to 4 విజిట్స్ ఇన్ ఏ డేలో వర్క్ చేసుకుంటున్నప్పుడు తీసుకోవచ్చు. అండ్ ఆల్సో ఆర్గనైజేషన్, ఎంప్లాయర్ ఎవరైతే ఉంటారో ఈ మెటర్నిటీ బెనిఫిట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి కూడా మెటర్నిటీ టైం లీవ్ పీరియడ్లో ఆ ఎంప్లాయీని, ఆ ఉమెన్ని వర్క్ నుంచి తీసేయడానికి వీలు లేదు. అండ్ ఆల్సో దిస్ ఈజ్ అప్లికబుల్, this 26 weeks of leave is applicable for first and second child. If they want to go for third child, if they want to have their third child, then the leave is only for 12 weeks of maternity period.